హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మా ఇంట్లో ఉన్న నక్షత్ర తాబేలు విషయం చెప్తాను చూడండి. ఇదిగోండి, ఇలా మా తోటలోనే ఉంటుంది. అది ఎప్పుడును రెండు ఉన్నాయి మా ఇంట్లో. ఆ రెండింటిని ఇలా తోటలోనే ఉన్నిచ్చేస్తాము. కాకపోతే ఈరోజు నేను మీకు వాటి నీడ్స్ అంటే లైక్ ఫుడ్ ఒకటే కాదుగా, అది వాటర్ బేస్డ్ టార్టైస్ కాకపోయినా కూడా దానికి వాటర్ యొక్క అవసరం ఎంత ఉందనేది నేను ఈరోజు మీకు చెప్తాను. చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు అలా చిన్న టబ్లో వాటి కాళ్ళ హైట్ ఉన్నంత వరకు వాటర్ తీసుకొని ఆ రెండింటిని అలా వదిలేస్తాం దాంట్లో. ఎవ్రీడే మేము ఇలా మార్నింగ్ చేస్తాము. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాటికి ఒకవేళ అవి తిన్న ఫుడ్లో వాటర్ సోర్స్ సరిపోకపోతే ఇలా వాటర్ కొద్దిగా తాగుతాయి. ప్లస్ ఆ వాటర్ తాగటమే కాకుండా వాటి కాలకృత్యాలు తీర్చుకోవాలి అంటే అవి వాటర్లోనే చేస్తాయి అన్నమాట. సో అంటే వాటికి కొద్దిగా ఈజీగా అయిపోతుంది అలా. సో అందుకని మనకు వాటిని ఎవ్రీడే అలా వాటర్లో కాసేపు పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. మీరు ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్లో ఉన్నాయిగా అవి. అంటే బయట బాగా వాతావరణం చల్లగా ఉంది కదా, అందుకని ముడుచుకో ఉన్నాయంటే లైక్ హైబర్నేట్ అవుతున్నట్టుగా ఉంటాయి. కాసేపు ఆగితే అవి మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. ఈలోగా అవి సెట్ అయ్యే లోపల నేను మీకు వాటి ఎన్క్లోజర్ చూపిస్తాను. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. రిలయన్స్లో ఒక బాక్స్ కొనుక్కున్నాను, ఒక చిన్న లైట్ ఫిట్ చేశాను. సో వాటికి ఎప్పుడైనా టెంపరేచర్ లో అయినప్పుడు అలాంటి బాక్స్లో అలా పెట్టి లైట్ ఆన్ చేస్తే దే విల్ ఫీల్ వామ్త్ అనమాట. సో అలా అని నేను వాటిని అలా పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మనం వాటి దగ్గరికి వెళ్దాం, చూద్దాం ఏం చేస్తున్నాయో. ఇదిగోండి వచ్చేసాము. ఆ బుడ్డోడు ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు నడవటానికి. చూడండి, నీళ్ళు తాగడానికి స్టార్ట్ చేస్తున్నాడు. వాటర్ తాగుతాడు, అలాగా వాటర్ తాగుతాడు. చూడండి. ఎస్, స్టార్ట్ చేస్తాడు. సో వాటికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ సఫిషియెంట్గా తీసుకుంటాడు. ఇంకా మా పెద్దవాడు లేచినట్లేదు, బాగా డల్గా. ఈరోజు వాతావరణం ఉదయం చాలా చల్లగా ఉండింది ఫ్రెండ్స్, అందుకని కొద్దిగా అలా బయటకు రావటానికి ఆ చలి తట్టుకోలేవు అనమాట ఇవి. సో వాటికి ఎప్పుడు వెచ్చడైన ప్లేస్లో ఉంచడం మనకు మంచిది. హెల్తీగా ఉండాలంటే అవి డీహైడ్రేట్ కాకుండా వాటిని కూడా మనుషుల్లాగానే చూసుకోవాలి ఫ్రెండ్స్. వాటికి ఆ స్వేచ్ఛని ఇవ్వాలి. అలాగే వాటికి మనం మన దగ్గర ఉన్నప్పుడు వాటికి అవసరమైన ప్రతి అవసరాన్ని మనం చూసుకుంటూ ప్రతిసారి రెగ్యులర్గా గమనించుకుంటూ ఉంటేనే అవి హెల్తీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం ఫ్రెండ్స్. చాలా మంది చెప్తారు ఈ తాబేలు ఇంట్లో ఉంటే అదృష్టం అది ఇది అనేసి. మనం చేసే పనులు బట్టి మన అదృష్టం ఉంటుంది ఫ్రెండ్స్. మనం తీసుకొచ్చి వాటిని బాధ పెడితే మనకి ఎటువంటి అదృష్టం రాదు. సో వీలైనంత వరకు ఏ జీవరాశినైనా మన ఇంట్లో ఒకవేళ పెట్టుగా ఉంచుకుంటే మనం వాటిని హ్యాపీగా చూసుకోవాలి. మేము ఇది ఎక్కడ మాకు దొరికాయి వాటి అడవిలో పోతుంటే, సో మనం అలా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాము. సో అవి హ్యాపీగా మా తోటలో తిరుగుతూ ఉంటాయి మార్నింగ్స్. ఇలా వాటి వాటర్ అంటే తోటలో వాటర్ ఉండదుగా న్యాచురల్గా, సో ఆ వాటర్ నీటి కోసం అని ఇలా తీసుకొస్తాము. ఎప్పుడైనా వాన పడినప్పుడు ఆ ఎంక్లోజర్లో పెడతాం. అదర్వైజ్ ఎప్పుడు ఆ తోటలోనే తిరుగుతూ ఉంటాయి హ్యాపీగాను. మనం వాటిని మానిటర్ చేయము. ఇంకా వాటి ఆహారం అంటే మేము న్యాచురల్గా వాటికి దొరికే ఇన్సెక్ట్స్, తర్వాత మనం వేసిన పేడ, ఎరువు ఉంటుంది కదండి ఫ్రెండ్స్, పేడ అట్లాంటివి అవి తింటాయి. ప్లస్ ఫ్లోరిస్ అంటే వీటి ఫ్లోరియోర్స్ అంటారు వీటిని. ఫ్లవర్స్ తింటాయి, ఆకులు తింటాయి, గడ్డి తింటాయి. ఎప్పుడైనా మేము యాక్చువల్గా ఏం చేస్తామంటే వెజిటేబుల్స్ కట్ చేసిన పీల్స్ అవన్నీను చెట్లకు వేసేస్తాం ఎరువు కిందను. వాటిలోంచి కూడా వాటికి ఏదైనా నచ్చితే అవే తినేస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఏం వాటిని స్పెసిఫిక్గా ఫీడ్ చేయము. కాకపోతే ఎప్పుడైనా ఎంక్లోజర్లో పెట్టినప్పుడు వాటికి మందారం పువ్వులు ఇస్తాము. దే లైక్ దట్. మందారం పువ్వు, అపరాజిత, బంతి పువ్వు, రోజా పువ్వు అలాంటి ఒక మంచి పెద్ద ఫ్లవర్స్ 2 వేసేస్తే వాటికి డైట్ సరిపోతుంది అన్నమాట. ఎప్పుడైనా ఎగ్షెల్స్ వేస్తాం కాల్షియం కోసము. అవి అలా ఎగ్షెల్స్ని బాగా చిన్న పొడిగా చేసేసి వదిలేస్తే తినేస్తాయి. సో అది ఫ్రెండ్స్. ఇంకా అంటే లైక్ చూడండి, లాస్ట్ దాకా చూస్తేనే మీకు అసలు వాటర్లో ఎందుకు పెట్టామనేది తెలుస్తుంది. స్కిప్ చేస్తే మీకు తెలియదు విషయం తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. చూడటమే కాకుండా సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ పెట్టాలంటే మాకు మీ సపోర్ట్ ఉండాలి కదా. ఎంకరేజ్మెంట్ లేనిదే మనం వీడియోస్ చేయాలన్నా కూడా మనకు ఆ ఇంట్రెస్ట్ అనేది కలగదు. సో ఆల్వేస్ వీ వుడ్ రిక్వైర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. చూడండి, ఫ్రీగా ఇప్పుడు పెద్దోడు తిరుగుతున్నాడు చూసారా. చిన్నవాడు వాటర్ తాగటం అయిపోయింది. ఇంకొక కాసేపు అలా ఉంటే హీ విల్ ఆల్సో యూరినేట్. ఫస్ట్ యూరినేట్ చేస్తుంది, తర్వాత ఇట్ విల్ ఆల్సో లైక్ కంప్లీట్స్ ఇట్ టోటల్ నేచర్ కాల్ అంతా కంప్లీట్ చేసేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు పెద్దవాడు వాటర్ తాగుతున్నాడు చూడండి. సీ హౌ దే డ్రింక్ వాటర్.
ఇట్ ఈస్ రిక్వైర్డ్ అట్లీస్ట్ డే, ఒక డేకి ఒక 1 టైం అనేది ఖచ్చితంగా వాటికైతే వాటర్ పెట్టాల్సిందే. అది ఎందుకంటే అవి మనల్ని అడగలేవు కాబట్టి షెడ్యూల్ చేసుకొని మనమే మార్నింగ్ అవర్స్లో ఒక 10 నిమిషాలు వాళ్ళకి కేటాయిస్తే అలా పెట్టేస్తే అవే వాటర్ తాగేసి దాంట్లోనే అవి అంటే వాటి మోషన్ని పోతాయి. తర్వాత మనం వాటిని నీట్గా క్లీన్ చేసేసుకొని వాటి ప్లేసెస్లో వాటిని వదిలేస్తే అవి హ్యాపీగా వాటి పని అవి చేసుకుంటాయి ఫ్రెండ్స్. ఇలా ఆడుకుంటాయి కూడా కాసేపు, ఎందుకంటే తోటలో వేసేస్తే రెండో దగ్గర ఉండవు, పెద్దదో దగ్గరికి వెళ్ళిపోతుంది. చిన్నది ఏంటంటే ఇంకా ఇప్పుడు దానికి ఒక అంటే షై లాగా ఉంటుంది కదా, అది ఏదో చిన్న పొదల్లో దాంకునేస్తుంది అనమాట. అది పెద్దగా కదలదు, అది దాంకునేస్తుంది. దానికి అవసరం ఉన్నప్పుడు బయట తిరుగుతుంది, లేకపోతే వీళ్ళు అక్కడే హ్యాపీగా అక్కడే ఉండిపోతుంది అనమాట. చూడండి వాటర్లో ఆడుకుంటాయి కాసేపు. ఇలా మన పిల్లలు ఆడుకుంటారు కదా ఫ్రెండ్స్, అలాగే మన పిల్లల్ని కూడా ఎప్పుడైనా అట్లా. ఇప్పుడు చూడండి మీరు బాగా దగ్గరగా గమనిస్తే ఇది పెద్దది యూరిన్ చేస్తుంది చూడండి. ఫస్ట్ నేను అలా పట్టుకుంటే చాలాసార్లు చేతులనే చేసేసేది ఇది. చూడండి గమనించండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు కనిపిస్తుంది. అదిగోండి ఇట్ హస్ స్టార్టెడ్ యూరినేటింగ్ నౌ. సో దట్స్ హౌ దే యూరినేట్ ఓన్లీ. ఇంకా ఆ వైట్ కలర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, అది దాని ఫీకస్. కొన్నిసార్లు వైట్ వస్తుంది, కొన్నిసార్లు బ్లాకిష్గా ఉంటుంది. ది వే ఇట్ ఈట్స్ ఆ ఎగ్షెల్స్ తిన్నట్టుంది. తో కొద్దిగా అలా వైట్గా ఇస్తుంది. ఫుడ్ సరిపోకపోయినా కొన్నిసార్లు అలా వైట్గానే వస్తుంది అనమాట. నేను ఐ హావ్ అబ్జర్వ్డ్ దట్. ఎందుకంటే ఈ మధ్య బాగా వాటిని బయటే వదిలేస్తున్నాము. అవి ఫ్లవర్స్ నేను వేయట్లేదు ఎక్కువ, అక్కడ ఉన్న ఫ్లవర్స్ తింటున్నాయని ఉంటున్నది. ఇప్పుడు అందుకని కాకుండా తీసుకొచ్చి నేను సపరేట్గా మార్నింగ్ కూడా ఫీడ్ చేస్తున్నాను లోపల, తర్వాత వదిలేస్తున్నాను న్యాచురల్ హ్యాబిటేట్ వాటికి. అది ఏం తింటే అలా తింటాయి అన్నట్టుగా వదిలేస్తున్నాం అన్నమాట. సో అది ఫ్రెండ్స్, మీకు ఇన్ఫర్మేషన్, అది ఈ వీడియో కొద్దిగా ఇన్ఫర్మేటివ్గానే ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ మిస్టేక్స్ ఆర్ లైక్ నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే ప్లీజ్ కమెంట్ రూపాన్ని నాకు తెలియచేయండి. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ నాట్ లర్న్డ్. సో మనకు తెలిసిన ఎక్స్పీరియన్స్ మనం చెప్తాము, మనకన్నా కొద్దిగా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మనకు గైడ్ చేస్తే విల్ డూ బెటర్ కదా అని నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా మీకు నాలో నేను చేసిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా, ఒకవేళ ద ప్రాసెస్ ఐ ఫాలోయింగ్ ఈ కొద్ది తప్పు ఉంటే దయించి ఖచ్చితంగా నాకు చెప్పండి, నేను ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. నవ్ యూ కెన్ సీ ఆ చిన్నదానిది చూడండి ఫీకస్ బయటకు వస్తుంది బ్రౌన్ బ్లాక్ కలర్లో. సో దట్స్ హౌ ఇట్ ఈస్ లైక్. అలా స్లోగా పుష్ చేస్తుంది అనమాట. ఆఫ్టర్ టేకింగ్ వాటర్ ఇట్ విల్ టేక్ హాఫ్ అన్ అవర్స్ టైం అనమాట. మనం వాటర్లో వదిలిపెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్ టైంలో వాటి నేచర్ కాల్ని అవి కంప్లీట్ చేసేస్తాయి. తర్వాత మనం మళ్ళీ వాటి ప్లేస్లో వదిలేస్తే అవి హ్యాపీగా తిరుగుతుంటే మళ్ళీ నెక్స్ట్ డే ఇట్స్ ద సేమ్ రొటీన్ దట్ వీ కంటిన్యూ డూయింగ్ ఎవ్రీ డే టు కీప్ దెమ్ హ్యాపీ. అండ్ బికాస్ న్యాచురల్గా ఏంటంటే అవి వాక్ చేస్తూ ఉంటాయి, ఎక్కడైనా ఫ్లోయింగ్ వాటర్ ఉంటుంది కదా అడవుల్లో, ఆ ఫ్లోయింగ్ వాటర్లో కాసేపు ఉండి అలా చేసేసి వెళ్ళిపోతుంటాయి అనమాట. మనకి ఇక్కడ వసతి లేదు కాబట్టి వీల్ గివ్ దెమ్ స్టడీ వాటర్ బకెట్లో ఇస్తాము. అదర్వైజ్ యూ కెన్ డూ, నేను ఇప్పుడు పెట్టిన పొజిషన్లోనే పెట్టి ట్యాప్ని చిన్నగా వదిలి పాయింట్ చేయాలన్నమాట. దాని అంటే లైక్ ఫీకస్ వచ్చే ఏరియా దగ్గర మనం పాయింట్ చేసి వాటర్ అలా ఫాలో అయ్యేటట్టు చేస్తే అప్పుడు కూడా అవి వాటి మోషన్ని చేసేస్తాయి అన్నమాట. సో దట్స్ అవర్ వన్ ప్రొసీజర్. కొద్దిగా చూడండి ఇప్పుడు వైట్గా వస్తుంది చూసారా పెద్దదానికి. సో అలా స్లోగా వైట్ బ్లాక్ బ్రౌన్ అంటే వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ టేకెన్ ఫుడ్ అది ప్రొసీజర్ వచ్చేస్తుంది అనమాట కంప్లీట్గా. సో అలా దాన్ని వచ్చాక క్లీన్ చేసేసుకొని మనం మళ్ళీ వాటి రెండింటిని తీసుకొని ఇంకా ఇప్పుడు ఈ వాతావరణం కొంచెం చల్లగా ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్ మార్నింగ్. సో వాటికి కొద్దిగా అట్లా అంటే లైక్ ఏమంటారంటే దాన్ని కొద్దిగా వేడిగా ఉండేట్టుగా చూడండి ఇప్పుడు మొత్తం బయటకు వచ్చేస్తుంది చూడండి. అలా పుష్ చేస్తుంది, పుష్ చేసేస్తే అయిపోయింది దాని పని. ఇంకా దాని మోషన్ పని అయిపోతే మనం తీసుకెళ్ళేసి ఇంకా దాన్ని అదిగోండి చూసారా కొద్దిగా వాటర్ అలా పెడితే బాగా ఎక్కువ ఈజీగా పుష్ చేసేస్తుంది అనమాట. సో దట్స్ ఇట్. అదంటే అయిపోయింది ఈరోజు పని, దాన్ని నీడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి లోపల చూసారా మందార పూలు 3 పెట్టాను, ఆ లైట్ వేసాను కాబట్టి వాటికి కొద్దిగా వేడినిస్తాయి. ఇవి 2 కాసేపు ఆగేసి తినేస్తాయి. సో దట్స్ ఫ్రెండ్ మా టార్టాయిస్ గురించి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.